హలో ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో క్యాటరాక్ట్ గురించి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ తెలుసుకున్నాము. ఈ వీడియోలో ఇంకొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ ప్రణీత్, కార్నియా, క్యాటరాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్ ఇన్ షార్ప్ విజన్ ఐ హాస్పిటల్. చాలా కామన్ క్వశ్చన్స్ ఏంటంటే, క్యాటరాక్ట్ సర్జరీ ఒకటే రోజు 2 కళ్ళు చేస్తారా, లేకపోతే ఒక కన్ను చేస్తారా అని అడుగుతూ ఉంటారు. బట్ ఒకరోజు ఒకటే సర్జరీ చేస్తాం, అంటే 1 ఐ సర్జరీయే చేస్తాం. నెక్స్ట్ ఐ యూజువల్గా 1 వీక్ తర్వాత పోస్ట్ చేస్తాం. ఫస్ట్ ఐ సర్జరీ చేశాక 3 days తర్వాత మేము మళ్ళీ ఒకసారి చూస్తాం. కార్నియా క్లియర్ ఉంది, విజన్ బాగుంది, సెల్స్ రియాక్షన్ ఏమీ లేదు అంటే 1 వీక్ తర్వాత ఇంకో ఐ పోస్ట్ చేస్తాం. ఒకటేసారి 2 ఐస్ ఎప్పుడు పోస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఫస్ట్ ఐ అయ్యాక ఇన్ఫెక్షన్ వచ్చిందా లేదా దాన్ని బాగా చూసి అంతా నార్మల్ ఉందంటే 1 వీక్గా పోస్ట్ చేస్తాం. బట్ కొంతమంది దూరం నుంచి వేరే కంట్రీకి వెళ్ళాలనుకున్నా, లేకపోతే వేరే ఊరికి వెళ్ళాలన్నా చాలా ఇన్సిస్ట్ చేస్తే యూజువల్గా 3 days తర్వాత అంతా నార్మల్ ఉంటే 4th day సర్జరీ చేస్తాం. ఇంకో కామన్ క్వశ్చన్ అంటే, సర్జరీ అప్పుడు క్యాటరాక్ట్లో ఏమవుతుంది, క్లౌడీ లెన్స్ ఉంటుంది, అది తీసేసి ఇంకొక లెన్స్, ఆర్టిఫిషియల్ లెన్స్ ఇంప్లాంట్ చేస్తాం. ఆ ఇంప్లాంట్ చేసింది ఇండియన్ లెన్స్ వేయాలా, ఇంపోర్టెడ్ లెన్స్ వేయాలని అందరూ అడుగుతూ ఉంటారు. ఒక 15-20 years బ్యాక్ అయితే ఇండియన్ లెన్సెస్ అంత మంచిగా ఉండేవి కావు, కొంచెం లో క్వాలిటీ ఉండేవి. బట్ రైట్ నో మార్కెట్లో ఉన్న ఇండియన్ లెన్సెస్ చాలా బాగున్నాయి, ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఇంపోర్టెడ్ లెన్సెస్. సో దాని గురించి పెద్ద ఆలోచించక్కర్లేదు. బట్ టైప్ ఆఫ్ లెన్స్ గురించి మీరు ఆలోచించాలి. అంటే మనం ఇంప్లాంట్ చేసే లెన్స్లో ఇండియనా ఇంపోర్టెడ్ అన్నది అంత ఇంపార్టెంట్ కాదు, ఏ టైప్ ఆఫ్ లెన్స్ అనేది ఇంపార్టెంట్. అంటే 4 types ఆఫ్ లెన్స్ ఉంటుంది. ఒకటేమో మోనోఫోకల్ లెన్స్, ట్రెడిషనల్గా వేసే లెన్స్. ఇంకొకటి మల్టీఫోకల్ లెన్స్. ఇంకొకటి ట్రైఫోకల్ లెన్స్. ఇప్పుడు కొత్తగా ఈడోఫ్ లెన్సెస్ అంటే ఎన్హాన్స్డ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ లెన్స్. ఈ 4 లెన్స్లలో మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్షన్ కూడా పేషెంట్ చాయిస్ ఇస్తాం, పేషెంట్ లైఫ్ స్టైల్, ఆయన చేసే ప్రొఫెషన్, ఇంకా ఆయన కార్నియా స్టేటస్ ఏముంది, రెటినా స్టేటస్ ఏముంది, ఆయనకి ఏ యూజ్ అవుతుందో మేము డిసైడ్ చేసి పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ 4 ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. అందరికీ అన్ని లెన్సెస్ సూటబుల్ కాదు. ఎవరెవరికి ఏ లెన్స్ సూట్ అవుతుందో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.